టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన తల్లి హత్య కేసులో ఒక్కొక్క విషయం ఇప్పుడు ఒళ్ళు గగుర్లు పుట్టిస్తోంది. ఒకవైపు తండ్రి ఇంట్లోనే ఉండి హత్య చేసినటువంటి యశ్వంత్ గురించి ఒక్కొక్క విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. తల్లంటే ఒక ఏటీఎం మిషన్, తల్లంటే డబ్బుకు అవసరం మాత్రమే అనేటువంటి విధంగా యశ్వంత్ భావించినట్టుగా తెలుస్తుంది. ఈ కారణంగానే తల్లిని హత్య చేసిన తర్వాత కూడా ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి ఆవేదన లేకుండా అదే ఇంట్లో కూర్చొని టీవీ చూసేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఉన్నాడంటే చిన్నప్పటి నుంచి అసలు తల్లిని ఏ రకంగా చూశాడు యశ్వంత్. విపరీతమైనటువంటి ప్రేమ పంచినటువంటి ఆ తల్లిదండ్రులను చులకన భావంతోనే చూశాడా? పూర్తిగా ఏటీఎం మిషన్గా తన తల్లిని మార్చేసుకున్నాడా? డబ్బుకు తప్ప తల్లికి ఇంకో వేరే రకమైనటువంటి ప్రేమను అందించడంలో విఫలమయ్యాడా? ఇప్పుడు ఇదే అంశాలు అక్కడ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక్కగానొక్క కొడుకు, తల్లిదండ్రులకు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు తన కొడుకు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు, ఉన్నతమైనటువంటి స్థానంలోకి ఉంటాడు, మంచి ఉద్యోగం సంపాదిస్తాడు, మా పేరును నిలబెడతారని చెప్పేసి చిన్నప్పటి నుంచే గారాభంగా పెంచారు ఆ తల్లిదండ్రులు. ఆ గారాభమే నేడు ఈ మోసానికి దారితీసిందా? పూర్తిగా తన పరిస్థితులకు కారణమైందా? ఆ తల్లి చిన్నప్పటి నుంచి విపరీతమైనటువంటి ప్రేమను పంచి తన కొడుకు అడిగిందల్లా ఇచ్చి, ఎప్పుడు ఏదడిగినా కూడా డబ్బులు ఇవ్వడమే కాకుండా తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అవసరాలను తీర్చినటువంటి ఆ తల్లినే ఇంత దారుణంగా యశ్వంత్ హత్య చేశాడంటే ఆ తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను పూర్తిగా యశ్వంత్ కోల్పోయాడా? ఇప్పుడు ఇదే అంశము చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులు కొడుకు పైన పెంచుకునేటువంటి ప్రేమ అది మరింత ఎక్కువైతే విషంగా మారుతుందనే దానికి ఉదాహరణగా ఇది నిలిచినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు తండ్రి ఏ పని అంతకుముందు ఏదో బార్లో పనిచేసి కొద్ది రోజుల తర్వాత ఆగిపోయాడంట, ఇప్పుడు ఏ పని చేయట్లేదు. ఒకవైపు తల్లే కుటుంబ భారాన్ని మొత్తం పోషిస్తుంది, ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఆ పని చేస్తూ కుటుంబాన్నంతా కూడా పోషిస్తుంది. ఒకవైపు కొడుకుని, మరొక వైపు భర్తను కూడా చూసుకుంటుంది. ఇక భర్త మొదటి నుంచి కూడా పూర్తిగా భార్య చేస్తున్నటువంటి ఈ ఉద్యోగం పైన ఆధారపడేటువంటి, అంటే అప్పుడప్పుడు మధ్యలో కొన్ని పనులు చేశాడు కానీ పూర్తిగా కుటుంబ పోషణ తల్లే తీసుకుంది. కాబట్టి కొడుకుకి పూర్తిగా తల్లితోనే ఆ అటాచ్మెంట్ పెరిగింది. డబ్బులు తీసుకోవడము ఇవ్వడం కూడా తల్లితోనే జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవ్రీ మంత్ తన తల్లి డబ్బులు పంపించేది హైదరాబాద్లో. ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ చదువుకుంటున్నాడు, ఆ తర్వాత మంచి ఉద్యోగం సంపాదిస్తాడు, మంచి ఉద్యోగం సంపాదించి తర్వాత మమ్మల్ని చూసుకుంటాడని చెప్పేసి అనుకున్న ఆ లక్ష్మీదేవికి తీవ్రమైనటువంటి నిరాశ మిగిలింది. తన కొడుకు ఏం చేస్తున్నాడు, ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడు, ఎంత దుర్మార్గంగా మారుతున్నాడు అనే వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి ఊహించలేకపోయింది. అడిగిందల్లా ఇస్తూ నా కొడుకు అక్కడ బాగుంటే చాలు, తను మంచిగా చదువుకొని అక్కడ మంచి ఉద్యోగం చేస్తే చాలు, అతను అక్కడ ఏం చేస్తున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నాడు, తన బిహేవియర్ ఏంటి అనేది కూడా పూర్తిగా చూడనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తన తల్లి కొంత అనారోగ్య సమస్యలు, పోలియోతో మొదటి నుంచి బాధపడుతున్నటువంటి, అంగవైకల్యంతో కొంత బాధపడుతున్నటువంటి తన తల్లి గత కొన్ని నెలల క్రితం అనారోగ్య పాలై బెడ్ రెస్ట్ తీసుకొని పూర్తిగా స్కూల్కు కూడా వెళ్లకుండా 3 నెలల పాటు అనారోగ్య సమస్యలతో ఇంట్లో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో కూడా తన భర్త తనని చూసుకున్నాడు తప్ప ఆ కొడుకు ఏ రోజు కూడా ఒక్క పూట హైదరాబాద్ నుంచి వచ్చి తన తల్లిని చూడలేనటువంటి పరిస్థితి ఉందంటే అతను యశ్వంత్ తన తల్లిని కేవలం డబ్బు కోసము ఆ ఏటీఎం మిషన్గా తన తల్లిని వాడుకున్నాడు తప్ప తన తల్లి పైన ఎలాంటి ప్రేమను కానీ, ఎలాంటి ఆవేదన బాధను కానీ పంచుకోలేకపోయాడంటే తను ఏ రకంగా పెరిగాడు, తన తల్లిపైన ఎంత ఆగ్రహావేశాలు లేకుంటే దుర్మార్గంగా మారాడనే దానికి ఇదొక అద్దం పట్టేటువంటి సంఘటన. అయితే ఈ పరిస్థితి చిన్నప్పటి నుంచే కారణంగా మారిందా? ఆ ప్రేమ అనేది ఎక్కువ ఇచ్చినప్పుడు దాన్ని లీనియస్గా తీసుకొని ఈ యొక్క యశ్వంత్ ఈ రకమైనటువంటి దుర్మార్గానికి మారాడా? లేకుంటే ఈ మధ్య కాలంలోనే తన మానసిక స్థితి కారణంగా ఇంత దారుణానికి పాల్పడ్డా? ఎందుకంటే 2 months బ్యాక్ ఒకసారి కూడా ఇంటికి బలవంతంగా ఒక వెహికల్లో హైదరాబాద్ నుంచి తన తల్లిదండ్రులు బంధువులతో కలిసి తీసుకొని వచ్చి తనని యశ్వంత్ని అదే ఊరికి తీసుకువచ్చి ఎక్కడో నాటుమందు కూడా వేయించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత 1 నెల 2 నెలల పాటు నేను బాగానే ఉన్నాను, మళ్ళీ హైదరాబాద్కి వెళ్తాను, జాబ్ చూసుకుంటాను, సెర్చ్ చేస్తానని చెప్పేసి వారికి అన్ని రకాలుగా మాయమాటలు చెప్పి తను బానే ఉన్నాడని వాళ్ళని ఒప్పించి కన్విన్స్ చేసి హైదరాబాద్ వచ్చాడట. ఆ తర్వాతనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంకా డబ్బులు వేస్తే తప్ప
వారితో ఇంకెలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేదు. అయితే కనీసం డబ్బులు ఇవ్వకుంటేనన్నా ఒక మంత్ దానికోసమన్నా వస్తాడనేటువంటి ఒక బాధ, ఆ యొక్క ఆవేదన, ఆ తల్లి అలాగైనా నా కొడుకును చూడొచ్చు అనేటువంటి ఒక ప్లాన్ తోటి గత ఈ మంత్ డబ్బులు అడిగితే ఇవ్వనని తెగేసి చెప్పింది. దీంతో అనుకున్నట్టుగానే తల్లి ప్లాన్ ప్రకారమే కొడుకు ఇంటికి వచ్చాడు డబ్బుల కోసం. కానీ ఈసారి వచ్చింది డబ్బులు తీసుకుపోవడానికి కాదు, ఆ తల్లి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి. అది మాత్రం ఊహించలేదు ఆ తల్లి. డబ్బు లేకపోతే కనీసం దానికోసమైన ఇంటికి వస్తాడు, మాట్లాడొచ్చు కొడుకుతోటి, ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, కొంతకాలం ఇంకా అనారోగ్యంగా రాలేకపోతున్నాడు, కొడుకును చూసినట్టుంటుంది, అదేవిధంగా మాట్లాడినట్టుంటుందని అనుకున్నటువంటి ఆ తల్లికి మాత్రం నిరాశ మిగిలింది. ఈసారి కొడుకు వచ్చాడు, కానీ హైదరాబాద్ నుంచి డబ్బులు తీసుకుపోవడానికి కాదు, తన తల్లి ప్రాణాలు తీసుకుపోవడానికి. ఇది మాత్రం అస్సలు ఊహించలేదు ఆ తల్లి. దీంతో ఇప్పుడు ఆ తల్లికి ఆ కొడుకు మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యము, అనుబంధం ఎలాంటిదనే దాని గురించి చర్చ నడుస్తుంది. ఇంత దారుణంగా తల్లిపైన ఎలాంటి ప్రేమ లేకుండా, ఎలాంటి ఆప్యాయత లేకుండా, అనురాగాలు లేకుండా ఎలా పెరిగాడు ఈ యశ్వంత్, ఎలా ఎంత దుర్మార్గంగా మారాడు, ఏం జరిగింది, తనకి మానసిక స్థితి ఎందుకు ఇలా మారింది, లేకుంటే ఏ రకంగా పెంపకం అనేది జరిగిందనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఏదేమైనా కూడా తన తల్లిని ఇంత దారుణంగా హత్య చేసినటువంటి ఈ యశ్వంత్ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నటువంటి కారణాలేంటి, ఎలాంటి పరిస్థితులు తనని ఇంత దూరం తీసుకువచ్చాయి అనేటువంటి అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఏదేమైనా కూడా అతనికి శిక్ష పడాలి ఖచ్చితంగా. ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా తల్లిదండ్రుల మీద ప్రేమ, భయం, భక్తి ఇవన్నీ కూడా నేటి తరం పిల్లలకి ఉండాల్సిన అవసరం ఉంది. లేని పక్షాన ఇలాంటి దారుణాలు ఇంకా భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నేటి పరిస్థితుల కారణంగా యువకులలో రకరకాల మానసిక స్థితుల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా కొద్దీ వాటి బారిన పడుతూ, వాటికి అడిక్ట్ అవుతూ ఎలాంటి పరిస్థితులకు వెళ్తున్నారో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇంకా అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్లకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆప్యాయతలని, ప్రేమలని మరింత పెంచి పోషించే అవసరం ఖచ్చితంగా ఉంది. ఎక్కడో వేరే ప్రాంతాలలో చదువుకుంటున్నారు పిల్లలు, ఎక్కడో హాస్టల్లో పెట్టేశాం, వారు బాగా చదువుకొని పెద్దవుతారు, మంచి ఉద్యోగం చేస్తారు అనుకునేటువంటి తల్లిదండ్రులకు ఇదొక ఖచ్చితంగా హెచ్చరిక అని చెప్పొచ్చు. అక్కడ ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వారి మానసిక పరిస్థితి ఏంటి, ఆందోళన చెందుతున్నారా, జాబు రాక ఆవేదనతో కూడుకుంటున్నారా, లేక ఇంకే రకమైనటువంటి మానసిక ఒత్తిడితో కూరుకుపోతున్నారా, ఇవన్నీ కనుక్కోవాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు ఈ యొక్క ఘటన ద్వారా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ ఘటనకు సంబంధించిన లోతుగా వెళ్తున్న కొద్దీ అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. యశ్వంత్ చేసిన ఈ దారుణాన్ని మాత్రం ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. అక్కడ వచ్చిన బంధువులందరూ కూడా కన్నీటి పర్యాతం అవుతున్నారు. స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. యశ్వంత్కు కఠినంగా శిక్ష పడేలాగా చూడాలంటూ కూడా తమ యొక్క ఆవేదనని వ్యక్తపరుస్తున్నారు.